తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కోడల వద్ద కొరవ కులాల ఆరాధ్య దైవం భక్త కనకదాస విగ్రహావిష్కరణ అక్టోబర్ 5వ తేదీన చేయనున్నట్లు కనకదాస విగ్రహావిష్కరణ కమిటీ నాయకులు మంగిరి రెడ్డప్ప కేవీ రమణాలు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక బస్టాండ్ కోడల్లోని విగ్రహ సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అసోసియేషన్ నాయకులు మంగిరి రెడ్డప్ప కేవీ రమణాలు మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీన భక్త కనకదాస విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ఆహ్వానించారు. అదేవిధంగా విగ్రహావిష్కరణ రోజున తిరుపతి బాలాజీ కాలనీ వద్దనున్న జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి ర్యాలీగా రావాలని పిలుపునిచ్చారు. ఇందులో ప్రధానంగా కొరవ సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగా తలపై టెంకాయలు కొట్టే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సాంప్రదాయ నృత్యాలు, కోలాటాలు తదితర కార్యక్రమాలు చేస్తూ ర్యాలీ చేయనున్నట్లు తెలిపారు. భక్త కనకదాస విగ్రహదాత మంత్రి సవితమ్మ హాజరై విగ్రహావిష్కరణ చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కనకదాస విగ్రహావిష్కరణ కమిటీ కో కన్వీనర్లు మంగిరి రెడ్డప్ప, కేవీ రమణ, ఆవుల రవీంద్ర, రుయామల్లి, పివి శంకరయ్య, కమిటీ సభ్యులు మద్దగిరి నాగసుబ్బయ్య, కామిని రామాంజనేయులు, బిల్లె హరినాథ్, రాచపల్లి రమేష్, మహేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు కేవీ రమణ. కుల నాయకుల్లో నేను ఒకరిని. అక్టోబర్ 5వ తేదీ శ్రీ కనకదాస గారి విగ్రహావిష్కరణ పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాం. దాంట్లో అనేక మంది పెద్దలు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సవితమ్మ గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కులస్తులు 10,000 వరకు హాజరు కాబోతున్నారు. దీంతో పాటు మా కులానికి పెద్దలుగా ఉన్నటువంటి సిద్ధరామయ్య గారి నాయకత్వంలో కర్ణాటక నుంచి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి మా కులస్తులు అందరికీ నా విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావాలి. ఆ రోజు 9 గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కలిసములతో మహిళల చేత, కళాకారుల చేత ర్యాలీ నిర్వహించబడుతుంది. 9 గంటల నుంచి ఇక్కడ ప్రదర్శనతో పాటు మా బహిరంగ సభ, భోజన కార్యక్రమాలు కూడా ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, స్థానికంగా ఉన్నటువంటి కులస్తులు అందరూ మీకు తోచిన విధంగా టెంకాయలు తీసుకొని, కలశాలు తీసుకొని టెంకాయలు కొట్టే కార్యక్రమం. ముఖ్యంగా మా కులం అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. మా దాంట్లో సాంప్రదాయం ఉంది. అక్కడ ఏంటంటే టెంకాయలు కొట్టుకోవడం అనేది తలకు కొట్టడం జరుగుతుంది. ఆ ప్రత్యేకమైన కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుంది. అందరూ రావాలని విన్నవించుకుంటున్నా. జై కురుబా, జై కురుబా, జై కురుబా, జై కనకదాస, జై కనకదాస. వర్ధిల్లాలి కురుబల ఐక్యత, వర్ధిల్లాలి కురుబల ఐక్యత. ఓకే, థ్యాంక్ యూ సార్.